వెల్కమ్ టు ఏఎన్ఎన్. నా పేరు వెన్నెల. ఈ రోజు డియర్ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా మనం థైరాయిడ్ అనే అంశంపై మాట్లాడుతున్నాం. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, దాని నివారణ మార్గాల గురించి డాక్టర్ భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. వీరు ఫిడికస్ హోమియోపతికి సిఇఓ, అలాగే చీఫ్ డాక్టర్ గా కూడా ఉన్నారు. వీరు www.fidicus.com లో కూడా అందుబాటులో ఉంటారు. వీరిని సంప్రదించాల్సిన నెంబర్ 7997101303 కి కాల్ చేయగలరు. మొదటిగా డాక్టర్ గారితో మాట్లాడుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, అసలు థైరాయిడ్ అనేది ఈ రోజులో చాలా కామన్ సమస్య, అందరికీ వస్తుంది, దాదాపు ఆడవాళ్ళలో. అసలు థైరాయిడ్ రావడానికి గల కారణాలు ఏంటి? అసలు థైరాయిడ్ అంటే ఏంటి డాక్టర్ గారు? సో థైరాయిడ్ అనేది మనకు ఒక గ్లాండ్ అండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మన ఇక్కడ ఆడమ్స్ యాపిల్ అంటాం కదా, ఇక్కడ మనకు పక్కన ఒకటి ఉంటుంది, ఇక్కడ గట్టిగా కనిపిస్తుంది. దానికి రెండు సైడ్లు ఒక బటర్ఫ్లై షేప్ లో ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట. దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంట. అది మెయిన్ గా 3 హార్మోన్స్ ని 2 హార్మోన్స్ ని బయటికి పంపిస్తుంది, అంటే రిలీజ్ చేస్తుంది. T3 T4 థైరాయిడ్ 3 హార్మోన్, థైరాయిడ్ 4 హార్మోన్ రిలీజ్ చేస్తారనమాట. ఆ థైరాయిడ్ T3 T4 హార్మోన్స్ అనేవి బేసిక్ గా హార్మోన్ అంటే కెమికల్. అవి ఎంత ఇంపార్టెన్స్ అంటే టాప్ హార్మోన్స్ ఏమన్నా మన బాడీలో ఉన్నాయంటే అవి. ఎందుకంటే ఏదన్నా హార్మోన్ మీ లైఫ్ లో పర్టికులర్ స్టేజ్ లో యూజ్ ఉంటుంది. కానీ ఈ T3 T4 అనే హార్మోన్స్ ఈవెన్ మీరు పుట్టక ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ రావడానికి T3 T4 అనేది కరెక్ట్ క్వాంటిటీలో అవసరం. బిడ్డ కడుపులో పెరగడానికి హార్మోన్ అనేది, ఈ హార్మోన్స్ అనేవి అవసరం. డెలివరీ టైంలో ఈ హార్మోన్స్ అవసరం. అదే విధంగా బిడ్డ పుట్టిన తర్వాత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, లేకపోతే అడాల్సెంట్ గా వచ్చి సెక్షువల్ యాక్టివిటీ మెచ్యూర్ కావాల్సినప్పుడు, లేకపోతే అడల్ట్ ఏజ్ లో బాగా స్ట్రాంగ్ గా ఉండడానికి, ఓల్డ్ ఏజ్ లో హ్యాపీగా బతకడానికి, అన్నిటికీ అంటే ఒక మనిషి పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఉందంటే అది T3 T4 హార్మోన్. అంత ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఈ హార్మోన్ అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ డిసీజెస్ ఉన్నాయి. అందరిలో నార్మల్ గా వచ్చేది 95% ఆఫ్ ది పీపుల్ కి వచ్చేది ఒక స్పెసిఫిక్ థైరాయిడ్ ప్రాబ్లం అనమాట. దాన్ని హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటారు. సో ఆ డిసీజ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ హషిమోటోస్ హైపోథైరాయిడ్, వేరే హైపోథైరాయిడ్ లో అంతా జస్ట్ 5% ఉంటాయి. దాని గురించి అంతగా మనము వరి కావాల్సిన అవసరం లేదు. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళప్పుడు ఏంటంటే, సో మనకు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉంది చూసారా, ఈ థైరాయిడ్ గ్లాండ్ లో కొన్ని సెల్స్ ఉంటాయి అనమాట. ఆ సెల్స్ T3 T4 హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. నార్మల్ గా దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీ బాడీ సెల్స్ ని మీ బాడీ సెల్స్ చంపేస్తాయి. మీ ఇమ్యూనిటీని దాన్ని అటాక్ చేసి, ఈ థైరాయిడ్ అటాక్ చేసి దాన్ని చంపేసిన ద్వారా మీకు T3 T4 హార్మోన్స్ పడిపోతాయి. సో నార్మల్ గా ఏ మనిషి కన్నా మీకు బయట నుంచి ఏదైనా ఒక ఆర్గానిజం వచ్చింది, వైరస్ లోపలికి వచ్చింది, దానికి అగేన్స్ట్ గా మీ ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అయ్యి ఆ వైరస్ ని చంపాలి. లేకపోతే ఒక బ్యాక్టీరియా వచ్చింది, దాన్ని చంపాలి. లేకపోతే ఒక పారాసైట్ వచ్చింది బయట నుంచి, దాన్ని చంపాలి. ఒక ఫంగస్ వచ్చింది, దాన్ని చంపాలి. ఈ కండిషన్ లో ఏమవుతుందంటే మీ బాడీ సెల్స్ ని మీ బాడీ సెల్సే ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపేస్తాయి అన్నమాట. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటాం. ఇలా చనిపోవడం వల్ల మీ బాడీలో T3 T4 హార్మోన్స్ ఎప్పుడైతే పడిపోతాయో దాన్నే మనము హైపోథైరాయిడ్ లేకపోతే హషిమోటోస్ హైపోథైరాయిడ్ అని మనం చెప్తాం. అసలు డాక్టర్ గారు, థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది? సో థైరాయిడ్ రావడానికి మెయిన్ గా అంత రీజన్స్ లేవండి. ఒకటి జెనెటిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకు కానీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మన మనల్ని పుట్టించిన వాళ్ళు కానీ, మన నుంచి పుట్టిన వాళ్ళు, మన పిల్లలు కానీ, లేకపోతే మన ఫాదర్ మదర్ కానీ, మన సైడ్ లో పుట్టిన వాళ్ళు, మన సిబ్లింగ్స్ కానీ ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి బీయింగ్ ఫిమేల్. సో ఇది రిస్క్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. బీయింగ్ ఫీమేల్ ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ థైరాయిడ్. మనం ప్రెసెంట్ డేస్ చూస్తున్నాం, చాలా వరకు థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. దానికి గల కారణాలు ఏంటంటారు అసలు? సో మెయిన్ గా రెండే కారణాలండి. ఒకటి జెనెటిక్స్, అంటే తల్లిదండ్రులకు కానీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరన్నా ఉంటే రావడం. ఇంకోటి బీయింగ్ ఫీమేల్, సో ఆడవాళ్ళగా పుట్టడం అనేది కూడా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది థైరాయిడ్, మగవాళ్ళ కన్సిడర్ చేస్తే. సో బీయింగ్ ఫీమేల్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ రిస్క్ ఫ్యాక్టర్. ఈ రెండిటి వల్ల థైరాయిడ్ అనేది వస్తుంది. సో థైరాయిడ్ వచ్చిన దాని వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ లో తప్పితే, చాలా మంది ఏంటంటే థైరాయిడ్ వచ్చింది, ఇంకా మాకు వేరే గత్యంతరం లేదు, జీవితాంతం ఈ థైరాయిడ్ హార్మోన్స్ వాడాలి, ఏదైతే టాబ్లెట్స్ తీసుకుంటారో జీవితాంతం వాడాల్సిందే. ఆ వాడిన తర్వాత మాకున్న థైరాయిడ్ సిమ్టమ్సే కాకుండా ఈ బయట నుంచి వచ్చే థైరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మేము భరించాలి. మెయిన్ గా ఆడవాళ్ళలో ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటే, సో ఇది నార్మల్ గా
రీప్రొడక్టివ్ ఏజ్ లో యాక్టివ్ గా ఉన్న ఏజ్ గ్రూప్ లోనే ఎక్కువగా వస్తుంది అనమాట. ఆ టైంలో విమెన్ ఏమనుకుంటారంటే మేము మా ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే మా పిల్లల్ని బాగా చూసుకోవాలి, నేను కెరియర్ లో మంచిగా సక్సెస్ సాధించాలి అని పట్టుదలతో ఉంటారన్నమాట. ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బాగా వీక్నెస్ రావడము, ఒబేసిటీ రావడము, లేకపోతే ఆ, వేరే సైకలాజికల్ ప్రాబ్లమ్, డల్ గా అయిపోవడము, సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడము, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావడం, వీటి వల్ల అంతా ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ, వాళ్ళ ఉన్న దానికంటే తక్కువ రేంజ్ లో బతకాల్సిన అవసరం అనేది వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఇది ఏం డ్యామేజ్ చేస్తుందంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ని. సో ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ని డ్యామేజ్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం మనము ఈ థైరాయిడ్ లో చూసేది. డాక్టర్ గారు, అసలు థైరాయిడ్ వచ్చిందని చాలా మందికి తెలియదు. అసలు ప్రధానంగా థైరాయిడ్ వచ్చిందని లక్షణాలు ఏ విధంగా గుర్తించాలి? థైరాయిడ్, హైపోథైరాయిడ్ లో మనం స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఒకటి ఏంటంటే వీక్నెస్, ఎక్స్ట్రీమ్ గా వీక్నెస్ ఉంటుంది, బాగా డల్ గా అయిపోతారు. సో జీవితంలో దేనిపైన ఆశ ఉండదు అనమాట, నిరుత్సాహంగా ఉంటారు. ఇది సైకలాజికల్ లెవెల్. ఫిజికల్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బాగా లావు పెరగడం, ఒబేసిటీ కావడం, లేకపోతే ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడము, సో బాగా వాచిపోవడం, లెగ్స్ అన్ని వాచిపోవడము, ఫ్లూయిడ్ అక్యుములేట్ కావడము. ఇంకా మనం డిఫరెంట్ సిస్టమ్కి వచ్చినప్పటికి రెస్పిరేషన్ అనేది బాగా స్లో అయిపోవడము, షాలో రెస్పిరేషన్, మామూలుగా డీప్ రెస్పిరేషన్ లేకుండా, అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ రావడం కానీ, సరిగా డైజెస్ట్ కాకపోవడం కానీ, ఇవన్నీ కామన్ గా చూస్తుంటాము. దాంతోపాటు సెక్షువల్ ప్రాబ్లమ్స్, అంటే సెక్స్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడము, సో పీసీఓడీస్ రావడము, సో సెక్షువల్ యాక్టివిటీ పైన ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇవన్నీ మనము కామన్ గా చూస్తుంటాం అనమాట ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో. అలాగే డాక్టర్ గారు, థైరాయిడ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చా? చాలా మందికి ఈ భయం ఉంటుంది. చాలా లావ్ అయిపోతున్నాము, థైరాయిడ్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్. మీరేమంటారు? సో థైరాయిడ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే థైరాయిడ్ ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ హోమియోపతిలో. సో అది ఎలా అనేది చూద్దాం. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని రోజుల తర్వాత మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో, నాకు వచ్చిన ఒక 100 కేసెస్ వస్తే దాంట్లో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది కేసెస్ కంప్లీట్ గా రికవర్ అవుతాయి. మళ్ళీ మెడిసిన్ పైన డిపెండెన్సీ లేకుండా, మీరు అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి జీవితాంతం మెడిసిన్ వాడాలి. సో అదే విధంగా జీవితాంతం వాడినా కూడా అవి తగ్గే ఛాన్స్ అంటూ లేదన్నమాట. హోమియోపతిలో కొన్ని రోజులు వాడి, సో అది డిపెండ్స్ ఆన్ ది స్టేజ్, మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది అనే దాన్ని బట్టి కొన్ని రోజులు వాడి మానేస్తే కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో మనము మెయిన్ గా అలోపతికి హోమియోపతికి థైరాయిడ్ లో డిఫరెన్స్ చూద్దాం ఎలా ఉంటుందని. అలోపతిలో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైపోథెటికల్ సిచ్యుయేషన్, ఒక పర్సన్ కి థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉంటే ఏంటి, గ్లాండ్ చనిపోవాలి. మా దగ్గరకు వచ్చేటప్పటికి 50% ఆఫ్ ది గ్లాండ్ చనిపోయింది అనుకోండి, 50% పనిచేస్తుంది. ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళ్తే ఏం చేస్తారు, బాబు నీకు 50% ఆఫ్ ది గ్లాండ్ పనిచేయట్లేదు, నీకు T3 T4 ఇంకా ఎక్కువ కావాలని చెప్పి T3 T4 అనే హార్మోన్స్ ని బయట నుంచి వీళ్ళ బాడీలోకి ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఏమవుతుంది, T3 T4 లెవెల్ పెరుగుతుంది. అప్పుడు థైరాయిడ్ ఏమనుకుంటుంది, దీన్ని సైంటిఫిక్ గా డిస్యూజ్డ్ అట్రఫీ అంటారు అనమాట. థైరాయిడ్ గ్లాండ్ ఏమనుకుంటుందంటే, నాకు ఎట్లా థైరాయిడ్ హార్మోన్స్ బయట నుంచి వస్తున్నాయి, నేను మిగిలిన 50% కూడా ఎందుకు పనిచేయడం అనేది 40%, 60% చనిపోతుంది, 30%, 70% చనిపోతుంది, 80%. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే 100% మొత్తం థైరాయిడ్ గ్లాండ్ అంతా చనిపోయి మీకు కంపల్సరీ బయట నుంచి వచ్చే మెడిసిన్స్ పైన మీరు డిపెండ్ కావాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, బయట నుంచి మీరు ఏ హార్మోన్ అన్నా తీసుకోండి, దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్సే కాకుండా బయట నుంచి ఇచ్చిన హార్మోన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది జీవితాంతం, ఎందుకంటే మీ థైరాయిడ్ గ్లాండ్ అనేది కంప్లీట్ గా చనిపోతుంది. ఇది జీవితాంతం భరించాల్సి వస్తుంది, అంటే జీవితాంతం యువర్ డ్రగ్ డిపెండెంట్. నెక్స్ట్ హోమియోపతి ఏం చేస్తుంది, హోమియోపతి ఇదే సిచ్యువేషన్ లో హోమియోపతి డాక్టర్ దగ్గరికి 50% థైరాయిడ్ గ్లాండ్ చనిపోయింది. ఆ టైంలో హోమియోపతికి వచ్చాడు. హోమియోపతి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, డాక్టర్ సింపుల్ గా నీ లైఫ్ స్టైల్లో ఇవి చేంజ్ చేసుకో, అవి చూద్దాం ఏమేమి చేంజ్ చేయాలనేది చూద్దాం, ఇవి చేంజ్ చేసుకొని హోమియోపతి మెడిసిన్ వాడు. ఎప్పుడైతే హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, మీకు బయట నుంచి హార్మోన్స్ ఇవ్వం హోమియోపతిలో. ఏదైతే మీ థైరాయిడ్ గ్లాండ్ 50% చనిపోయిందో ఆ థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తాం. ఆ థైరాయిడ్ గ్లాండ్ అగేన్స్ట్ ఏవైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని తగ్గించడానికి మెడిసిన్ ఇస్తాం. స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది 50% పనిచేస్తుంది. ఓకే,
నెక్స్ట్ కొన్ని రోజులకి 60% పనిచేస్తుంది, తర్వాత 70% పనిచేస్తుంది, 80% ఫుల్గా పనిచేస్తుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. అలోపతిలో ఏదైతే డెత్ అవుతూ వస్తుందో హోమియోపతిలో రికవర్ అవుతూ వస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్. కొంతమందికి 6 months పట్టచ్చు, కొంతమందికి 3 years పట్టచ్చు, కొంతమందికి 5 years పట్టచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ గ్లాండ్ మళ్ళీ రీజనరేట్ అయ్యి మీకు కావాల్సిన T3 T4 హార్మోన్ అదే సింథసిస్ చేసుకొని నార్మల్గా వస్తుంది హోమియోపతిలో. హోమియోపతిలో బ్యూటీ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం థైరాయిడ్ ఎక్సలెంట్ గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే హోమియోపతిలో చాలా సక్సెస్ రేట్. మనం ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క సక్సెస్ రేట్ అని చెప్తాం. మనము సైకలాజికల్ డిజార్డర్స్ అనుకోండి, మనం సక్సెస్ రేట్ 50% 100 మంది వస్తే 50% మందికి తగ్గుతుంది, 50% మందికి తగ్గదు. సోరియాసిస్ 50-50 ఛాన్స్, విటిలిగో 50-50 ఛాన్స్. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో ఏంటంటే మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ ఉంటుంది. సో 100 మంది పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ విమెన్ మా దగ్గరికి వస్తే వాళ్ళలో సక్సెస్ రేట్ వచ్చి మోర్ దాన్ 95%. అంత ఎఫెక్టివ్ గా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ లో హోమియోపతి పనిచేస్తుంది. అలాగే డాక్టర్ గారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు పిల్లల్ని కనడానికి కొంచెం కష్టం అవుతుంది. పిల్లల్ని కనొచ్చా అనేది ఒక క్వశ్చన్ అయితే, పిల్లల్ని కనడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఈ రోజుల్లో. దానికి గల కారణాలు ఏంటంటారు? థైరాయిడ్ ని ఎలా తగ్గించడానికి అవకాశం ఉంది? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. థైరాయిడ్ గ్లాండ్ యొక్క యాక్షన్ మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లోనే కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్ పైన ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సిస్టమ్స్, 1-2 సిస్టమ్స్ తప్పితే థైరాయిడ్ T3 T4 ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్క సిస్టమ్ పైన ఉంటుంది. అదే విధంగా రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో రీప్రొడక్టివ్ గా మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలన్నా, ఫర్టిలైజేషన్ కావాలన్నా, ఫర్టిలైజేషన్ తర్వాత ఇంప్లాంట్ కావాలన్నా, సో లేకపోతే రెగ్యులర్ మెన్సెస్ రావాలన్నా, ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ కావాలన్నా, మగవారిలో స్పర్మ్ రిలీజ్ కావాలన్నా, ఏదన్నా కూడా రీప్రొడక్టివ్ యాక్టివిటీ, రీప్రొడక్టివ్ ఫిజియాలజీ ఏది ఉందో మగవారిలో కానీ ఆడవారిలో కానీ రీప్రొడక్టివ్ ఫిజియాలజీ పర్ఫెక్ట్ గా ఉండాలన్నా, స్పర్మ్ ఎగ్ కలవాలన్నా, స్పర్మ్ ఎగ్ ఇంప్లాంట్ కావాలన్నా, స్పర్మ్ అనే ఏదైతే జైగోట్ ఉంటుందో అది ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ లో నుంచి యుటరస్ లోకి రావాలన్నా, అక్కడ యుటరస్ కి అతుక్కోవాలన్నా, అక్కడ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఏమేమి ఆమ్నియాటిక్ సాక్ కానీ, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్స్ కానీ, లేకపోతే మనము అంబిలికల్ కార్డ్. సో రీప్రొడక్టివ్ దానిపైన థైరాయిడ్ ప్రాబ్లం అనేది, థైరాయిడ్ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రతి ఒక్క స్టేజ్ లో ఉంటుంది. అందుకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఈ ఛాలెంజెస్ ని మీరు ఎలా క్యూర్ చేసుకుంటున్నారు? మీరు ఆర్టిఫిషియల్ గా బయట నుంచి అలోపతి వాళ్ళు ఇచ్చే హార్మోన్స్ తీసి క్యూర్ చేసుకుంటున్నారా, లేకపోతే పర్మనెంట్ క్యూర్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారా? చాలా మంది ఇంపార్టెన్సీతో వస్తారు. ఇంపార్టెన్సీ అంటే సో ఇన్ఫర్టిలిటీతో వస్తారనమాట. ఇన్ఫర్టిలిటీతో వచ్చేటప్పుడే వాళ్ళు ఒక బుక్ పట్టుకొని వస్తారు. ఏంటి అని చూస్తే ఆల్రెడీ IUIలు, IVFలు అన్ని ట్రై చేసుకొని ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ బుక్ పట్టుకొని వస్తారు. సార్ ఇప్పుడు ఏం చేయాలని నేను ఒకటే ఆన్సర్ చెప్తాను, ఒకటే క్వశ్చన్ అడుగుతాను. సో మీరు న్యాచురల్ గా ప్రెగ్నెంట్ గా కావాలనుకుంటున్నారా, లేదంటే హార్మోన్స్ గా మీకు ఇన్స్టెంట్ గా కావాలనుకుంటున్నారా? మీకు ఇన్స్టెంట్ గా కావాలనుకుంటే హోమియోపతి ఇస్ నాట్ ద రైట్ చాయిస్. మిమ్మల్ని మీరు హెల్దీగా చేసుకొని, మీ హస్బెండ్ మీరు హెల్దీగా చేసుకొని, ఫస్ట్ మీరు హెల్దీగా తయారై తర్వాత మీరు కన్సెప్షన్కి వెళ్తే, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని కన్సెప్షన్కి వెళ్తే పుట్టే బేబీ కూడా చాలా హెల్దీగా పుడతారు. నా దగ్గర ఒక కేసు ఉందన్నమాట. తనకి మ్యారేజ్ అయింది, సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల డివోర్స్ అయిపోయింది. డివోర్స్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇన్లాస్ కి ఎలా ఇష్టం లేదు, అదే విధంగా ఏంటంటే పిల్లలు కావాలని వీళ్ళపైన ఫోర్స్ చేశారు. ఫోర్స్ చేస్తే దీనికి ఏమైందంటే 7 years ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇది ఇన్ఫర్టిలిటీ కోసం. 7 years తర్వాత బేబీ పుట్టి, ఈ 7 years లో ఈమెకి డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లం, సోరియాసిస్, సో లేని ప్రాబ్లమ్స్ అన్ని ఆ ట్రీట్మెంట్ వల్ల ఈమెకి తయారయ్యాయి. ఒక పాప పుట్టింది. పాప పుడితే పాపకు ఆటిజం, కళ్ళు సరిగా కనపడవు. సో ఎందుకంటే మొత్తం బాడీని పుట్టక ముందు, పుట్టిన తర్వాత బాడీని డంప్ చేసి హార్మోన్స్ తో, కెమికల్స్ తో డంప్ చేసిన దానివల్ల పుట్టే పిల్లలు హ్యాపీగా పుట్టరు, వీళ్ళు హెల్దీగా ఉంటారు అనమాట. సో అలా కాకుండా హోమియోపతిలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని మీకు ఇన్స్టెంట్ గా కావాలంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. చాలా మంది కన్విన్స్ అయ్యి మినిమం 2 to 3 years తీసుకుంటారు. ఫస్ట్ మీరు హెల్దీగా అయ్యి మీ థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకొని న్యాచురల్ గా ప్రెగ్నెన్సీకి వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పుట్టిన పిల్లలకి ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట.
అంత ఎఫెక్టివ్ గా హోమియోపతి పనిచేస్తుంది ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానీ ఏమన్నా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ లో కూడా. అలాగే డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అంటారు? రైట్. థైరాయిడ్ కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వచ్చి ఒబేసిటీ అండి. మనము ఏమంటామంటే ఒబేసిటీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిజార్డర్స్. సో ఒబేసిటీ ఎందుకు వస్తుందంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో థైరాయిడ్ రాకుండా ఉండాలన్నా, లేకపోతే మీకు ఇప్పుడే వచ్చింది అది ఇంకా సివియర్ గా కాకుండా, లేకపోతే ఆల్రెడీ థైరాయిడ్ సివియర్ కేసెస్ లో ఉంది అన్నప్పుడు మనం నేను 5 టిప్స్ చెప్తాను. ఈ 5 టిప్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ వచ్చి డైట్. ఎటువంటి డైట్ తీసుకోవాలంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్. కార్బోహైడ్రేట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుంది? సీరియల్స్ అండ్ మిల్లెట్, రైస్ లో, వీట్ లో, మెయిజ్ అంటే మొక్కజొన్న కానీ, రాగులు, జొన్నలు, సద్దలు ఇవన్నీ కార్బోహైడ్రేట్ కిందకి వస్తాయి. అదేవిధంగా మిల్లెట్స్ అన్నమాట. మైనర్ మిల్లెట్స్ ఏవి? కొర్రలు, అండు కొర్రలు, అరికెలు ఇవన్నీ చూసారా? ఇవన్నీ మిల్లెట్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ తగ్గించండి. అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఫ్రూట్స్. ఫ్రూట్స్ లో కూడా కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్ కూడా తగ్గియాలి. అదేవిధంగా షుగర్ కానీ, జాగరీ కానీ, హనీ కానీ వీటితో చేసిన ఏ ప్రోడక్ట్స్ అన్నా తగ్గియాలి. ఇవన్నీ తగ్గిస్తే లో కార్బోహైడ్రేట్ ఫుడ్. దీంతో పాటు ఆయిల్స్ చేంజ్ చేయాలి. వెజిటేబుల్ ఆయిల్స్ మంచిది కాదు. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సాఫ్లవర్ ఆయిల్ కానీ, లేకపోతే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఏవైతే అంటామో దాంట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి హైలీ ఇన్ఫ్లమేటరీ. ఇవన్నీ థైరాయిడ్ ని కాజ్ చేస్తాయి. ఇవన్నీ తగ్గియాలి. ఎటువంటి ఆయిల్స్ తీసుకోవాలి అంటే పల్లి ఆయిల్ బెస్ట్, కోకోనట్ ఆయిల్ బెస్ట్. సో ఇవన్నీ మళ్ళీ గీ కానీ, లేకపోతే బటర్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ హెల్దీ ఆయిల్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో దీంతో పాటు ఏమేమి తీసుకోవాలంటే మంచిగా నాన్ వెజ్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు, పల్సెస్ తీసుకోవచ్చు, అంటే మొలకలు ఎత్తినవి ఇవన్నీ బాగా తీసుకోవచ్చు. వెజిటబుల్స్ తీసుకోవచ్చు, అన్ని రకాల వెజిటబుల్స్ అంటే మళ్ళీ దుంప కూరలు కాకుండా, అంటే ఎక్కువ స్టార్చ్ ఉన్న కూరలు, కాయగూరలు కాకుండా ఇవన్నీ రెగ్యులర్ గా వాడచ్చు. చాలా మంచిది. సో ఇది డైట్ గురించి. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బోత్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ ఆఫ్ స్లీప్ వచ్చేటప్పటికి వీళ్ళు అట్లీస్ట్ 7 to 9 అవర్స్ పర్ డే డీప్ స్లీప్ లో ఉంటే వీళ్ళకి బెనిఫిట్ చాలా ఉంటుంది అనమాట. సో అడల్ట్ లో. నెక్స్ట్ స్లీప్ తర్వాత ఏంటంటే ఎక్సర్సైజ్. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. ఏ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు. ఆ ఎక్సర్సైజ్ మంచిది, ఈ ఎక్సర్సైజ్ మంచిది అని కాదు. ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయండి. బట్ సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవ్వకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లో ఉండాలి. మీకు ఏదైనా ఒక జాబ్ లో స్ట్రెస్ ఉంది, వేరే జాబ్ జాయిన్ కండి. లేకపోతే ఇంకేదైనా స్ట్రెస్ ఉంది, ఇన్లాస్ తో స్ట్రెస్ ఉంది, హస్బెండ్ తో స్ట్రెస్ ఉంది, మీ బాడీకి అనవసరం. మీరు స్ట్రెస్ నుంచి ఎలా బయటకు వస్తున్నారు అనేది, అది బయటికి రావాలంతే. సో దానికి మీరు ఏం స్టెప్స్ తీసుకుంటారో తీసుకోవాలి. థర్డ్ వచ్చి అడిక్షన్స్. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఎక్కువ పాన్ వీడియోస్ చూడడం కానీ, రీల్స్ చూడడం కానీ, టిక్ టాక్ చూడడం కానీ, వీడియో గేమ్స్ కానీ, ఏ అడిక్షన్స్ ఉన్నా కూడా ఆ అడిక్షన్స్ నుంచి బయటికి రావాలి. ఈ 5 పాటించి హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే హై ఛాన్స్ దట్ మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ అనేది మనకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో చూడొచ్చు. అలాగే డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు హోమియోపతిలో ఎంత సమయంలో క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారు? రైట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యుయేషన్ అండి. సో ఇది ప్యూర్లీ సబ్జెక్టివ్. మొన్న మనకు ఒక కేసు వచ్చింది. మా హాస్పిటల్ పక్కన ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక నర్స్ అనమాట. ఆమె జస్ట్ 19 ఇయర్స్ జస్ట్ అప్పుడే డిటెక్ట్ అయింది. రిపోర్ట్ తీస్తే థైరాయిడ్ ఉంది. డైరెక్ట్ మా దగ్గరికి తీసుకొని వచ్చింది. సో 3 months మెడిసిన్ ఇచ్చాం. కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది. అది ఎర్లీ స్టేజ్ లో, ఏజ్ కూడా యంగ్ గా ఉంది. వేరే ప్రాబ్లమ్స్ అన్ని ఏం లేవు. సో కొంతమందికి ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉన్నాయా, ఇంకా వేరే ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా, ఎన్ని రోజుల నుంచి ఉంది, గ్లాండ్ ఎంత డ్యామేజ్ అయింది, సో దీన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఆన్ అన్ యావరేజ్ ఇమ్మీడియట్ గా వస్తే, ఫస్ట్ స్టేజ్ లోనే వచ్చేస్తే మనకు 3 months to 6 months కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. లేదు నార్మల్ గా వచ్చే వాళ్ళు అంటే ఎక్కువ 3 to 4 years వాళ్ళు వస్తారు. 3 to 4 years వచ్చిన వాళ్ళకి మినిమం 1 year అయితే పడుతుంది కంప్లీట్ గా దాని నుంచి రికవర్ కావడానికి. లేదు చాలా రోజుల నుంచి ఉంది, ఒక 10 years నుంచి ఉంది, 20 years నుంచి ఉంది అంటే మనకు 1 to 2 years అయితే కంపల్సరీ పడుతుంది ఆ స్టేజ్ ని బట్టి. మళ్ళీ వాళ్ళు ఎలా, మనం చెప్పిన వాళ్ళు ఎలా పాటిస్తున్నారు, డైట్ బాగా పాటిస్తున్నారా, మంచిగా నిద్రపోతున్నారా, ఎక్సర్సైజ్ రెగ్యులర్, చాలా పారామీటర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ అర్లీగా వస్తే 6 months, 3 to 4 years అయితే ఒక 1 year, 10 years కానీ 20 years అనేది
2 to 3 ఇయర్స్ అని మనం యావరేజ్ గా చెప్పుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలా మంది, నాకు తెలిసిన కొంతమంది కూడా ఫస్ట్ ఒక 2, 3 నెలలు యూజ్ చేస్తారు. తగ్గిపోయింది అనుకుంటారు. వాళ్ళే క్యూర్ అంటే డాక్టర్ కొంచెం తగ్గింది అనంగానే ఆపేస్తారు. మళ్ళీ పెరిగింది, మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్తారు. మళ్ళీ పెరిగిందంటారు. మళ్ళీ యూజ్ చేస్తారు. అసలకి ఎందుకని చాలా మంది ఈ రకంగా తగ్గి, పెంచి దీనివల్ల గూడా ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉందంటారా? రైట్. తప్పకుండా అండి. సో, మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది పేషెంట్స్ వస్తారు. సార్ నాకు బీపీ ఉంది. కానీ నేను మందులు వాడట్లేదు. నాకు మందులు ఇష్టం లేదంటారు. సింప్టమ్స్ లేకపోవడం డిఫరెంట్. డిసీజ్ ఉండడం డిఫరెంట్. కొంతమందికి బీపీ ఉందనుకోండి. ఏం సింప్టమ్స్ ఉండవు. కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతూ ఉంటది. సింప్టమ్స్ లేనంత మాత్రాన డ్యామేజ్ జరగదని కాదు. హార్ట్‌కి ఏదైతే డ్యామేజ్ జరగాలో, బ్లడ్ వెసల్స్‌కి, కిడ్నీస్‌కి ఏదైతే డ్యామేజ్ జరగాలో జరుగుతూనే ఉంటుంది. బయటికి సింప్టమ్స్ కనపడవు మీకంతే. అంత మాత్రాన మీరు ట్రీట్మెంట్ తీసుకోకూడదని కాదు. మీకు బీపీ నార్మల్‌గా ఉంది. సింప్టమ్స్ లేవు. మీరు ట్రీట్మెంట్ తీసుకోకూడదు. మీకు సింప్టమ్స్ లేనంత మాత్రాన ట్రీట్మెంట్ తీసుకోకూడదని కాదు. ఇది కూడా అంతే. సో, మీకు సింప్టమ్స్ బయట కనపడినంత మాత్రాన మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మంచిది కాదు. ఇది చాప కింద నీరులాగా పారుతుందన్నమాట. ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్‌లో ఇంకా అన్‌కంట్రోలబుల్ అయిపోతుందన్నమాట. సో, మీకు T3, T4, TSH నార్మల్‌గా ఉన్నాయనుకోండి. సో, మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. T3, T4, TSH నార్మల్‌గా లేకుండా మీకు సింప్టమ్స్ లేకుండా ఉన్నాయంటే మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాప కింద నీరులాగా మారి ఒక రోజు బయటికి వస్తుంది. ఆ రోజు అన్‌కంట్రోలబుల్ స్టేజ్‌లోకి వెళ్తుందన్నమాట. అట్లా చేయడం మంచిది కాదు. అలాగే డాక్టర్ గారు అలోపతిలో మీరు డిఫరెన్స్ చెప్పారు. థైరాయిడ్‌కి హోమియోపతిలో చెప్పారు. మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్‌కి మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తారు థైరాయిడ్ విషయంలో? రైట్. థైరాయిడ్ అనేది సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ ఉంటుంది. సో, డిఫరెంట్ డిసీజెస్‌కి డిఫరెంట్ సక్సెస్ రేట్. బట్ థైరాయిడ్ హాస్ మోర్ సక్సెస్ రేట్. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని థైరాయిడ్‌కి సంబంధించిన మెడిసిన్స్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో తీసుకుంటే 95% యూ విల్ గెట్ అవుట్. డాక్టర్ గారు థైరాయిడ్ వల్ల పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? రైట్. తప్పకుండా అండి. మనం వీటినన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. బేస్ వచ్చి ఈ థైరాయిడ్‌కి గాని, పీసీఓడీకి గాని, యుటరైన్ ఫైబ్రాయిడ్‌కి గాని, నెపోథియన్ సిస్ట్ అంటాము, బల్కీ యూటరస్ అంటాము. ఫిమేల్‌లో వచ్చే ఆల్మోస్ట్ ఆల్ 95% ఆఫ్ ది డిసీజెస్‌కి ఒకటే రీజన్ ఒబేసిటీ. ఈ ఒబేసిటీ ఎందుకొస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకొస్తుందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం. సో, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ అన్నమాట. ఇవన్నీ బేసిక్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పైన డిపెండ్ అయితాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్ తిన్నారు. షుగర్ తిన్న వెంటనే మీ ఇంటెస్టైన్ నుంచి మీ బ్లడ్‌లోకి షుగర్ వస్తుంది. షుగర్ వచ్చిన తర్వాత వెంటనే ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే ఈ షుగర్ అనేది మీ టిష్యూస్‌లోకి ఫ్యాట్‌గా మారి వెళ్ళిపోవాలి. అది హార్ట్‌లోకెళ్ళొచ్చు, లేకపోతే మజిల్‌లోకి సబ్‌క్యూటేనియస్ స్కిన్ కిందకెళ్ళొచ్చు. స్కిన్ అంతా బాగా లావుగా కావచ్చు, పొట్టలోకెళ్ళొచ్చు, అబ్డామిన్ రావచ్చన్నమాట. ఇది ఇన్సులిన్ పని. సో, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఎక్కువ డంప్ చేసి, మీ ఎక్కువ ఒబేసిటీ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఫ్యాట్‌లోంచి బయటకొస్తాయన్నమాట. ఈ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏం చేస్తాయంటే మీకు ఇన్సులిన్ రిలీజ్ అయినా కూడా ఆ ఇన్సులిన్ వల్ల ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది టిష్యూస్‌లోకి పుష్ చేయదు. అంటే బాడీ అంతా షుగర్‌తో ఉండిపోతుంది. సో, దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట. ఈ థైరాయిడ్ గాని, లేకపోతే చెప్పిన నేను ఫీమేల్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ కూడా మెయిన్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తాయి. దీన్నన్నిటిని కలిసి మనం మెటబాలిక్ డిజార్డర్ అంటాం. సో, మెటబాలిక్ డిజార్డర్‌లో ఒక పార్ట్ వచ్చి మనకు థైరాయిడ్. అలాగే డాక్టర్ గారు మీ దగ్గరికొచ్చే పేషెంట్స్‌కి థైరాయిడ్‌లో ఏ ఏ విధంగా చికిత్సిస్తారు? అలాగే మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? రైట్. థైరాయిడ్‌లో మనం 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్, ఒకటి ఆన్‌లైన్ ట్రీట్మెంట్. ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే మీ నియరెస్ట్ బ్రాంచ్‌కి ఎంక్వైరీ చేసి డైరెక్ట్ మా దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదు ఆన్‌లైన్ అంటే ఆన్‌లైన్‌లో త్రూఔట్ ది వరల్డ్ ఎక్కడున్నా మనం ప్రపంచంలో యూఎస్, యూకే, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ఎక్కడున్నా కూడా లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర గాని, తెలంగాణ గాని, తెలుగు వాళ్ళు ఇండియాలో ఎక్కడున్నా ఇన్ పర్సన్ ఆన్‌లైన్ ట్రీట్మెంట్ ద్వారా రిపోర్ట్స్ మాకు షేర్ చేసి వీడియో కాల్‌లో మాట్లాడి లేకపోతే ఆడియో కాల్‌లో మాట్లాడి ఇంకేమైనా రిపోర్ట్స్ అవసరమైతే లోకల్‌గా చేయించుకొని మాకు పంపిస్తే మేము మెడిసిన్స్ అనేవి మీకు ఇంటికే షిప్ చేసేస్తామన్నమాట. సో, మెడిసిన్స్ వితిన్ ఆంధ్ర, తెలంగాణ అయితే 3 డేస్ అవుతుంది. సో, ఔట్ ఆఫ్ స్టేట్ అయినా కూడా మనకు 3-4 డేస్ అవుతుంది. యూఎస్‌కి అయితే మనకు 4 డేస్‌లో పంపించేస్తాం. యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా 5 డేస్ పడుతుందన్నమాట ఆన్ యాన్ యావరేజ్. ప్రపంచంలో ఎక్కడున్నా మాతో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. వై ఫిడికస్ హోమియోపతి?
ఫిడికస్ హోమియోపతి అంటే లోనే ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే థైరాయిడ్ ప్రాబ్లంలో వీ హ్యావ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్. మీ ఏ ఇండివిజువల్ హోమియోపతి డాక్టర్ తీసుకున్నా, లేకపోతే ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నా హోమియోపతి, సో మా దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే వీ హ్యావ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ అవర్ టీమ్. ఎవరైతే టాప్ డాక్టర్స్, మంచి నాలెడ్జ్, మంచి ఎక్స్పీరియన్స్, మంచి ప్యాషన్ ఉన్న వాళ్ళు, మంచి కాంపిటెంట్ ఉన్న డాక్టర్స్ అందరు మా టీంలో ఉంటారు. అదే విధంగా మేము వాడే మెడిసిన్స్ పర్టికులర్ డిఫరెంట్ మెడికల్ మెడిసిన్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. డైల్యూషన్స్ అంటాము, మదర్ టించర్స్ అంటాము, ట్రిచురేషన్స్ అంటాము, ఆయింట్మెంట్స్ అంటాము, డిఫరెంట్ ఫార్మ్స్. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క ఫార్మ్ తయారు చేయడంలో టాప్ అన్నమాట. మేము ఏం చేస్తామంటే ఈ డైల్యూషన్స్ లో హూ ఈజ్ అ టాప్ కంపెనీ అక్కడి నుంచే తెప్పిస్తాం, లేకపోతే మదర్ టించర్ లో విచ్ ఈజ్ అ టాప్ కంపెనీ అక్కడి నుంచి తెప్పిస్తాం. సో మెడిసిన్స్ లో కానీ మా దగ్గర ఉన్న డాక్టర్స్ లో కానీ హై క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు, ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. అందుకు మా దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ డాక్టర్. ఈ రోజు స్టూడియోకి వచ్చి థైరాయిడ్ గురించి, దాని నివారణ మార్గాల గురించి చక్కగా తెలియజేశారు. నమస్తే. థ్యాంక్స్ అండి. చూసారు కదా, థైరాయిడ్ నివారణ మార్గాలు, థైరాయిడ్ ఎందుకు వస్తుంది, దానికి గల పరిష్కార మార్గాల గురించి, అలాగే మీకు కూడా థైరాయిడ్ ఉంటే డాక్టర్ గారిని సంప్రదించండి. డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. ఇది వాళ్ళ డియర్ డాక్టర్ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.